హాయ్ గైస్ ఈ రోజు లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లమ్ చూద్దాం. సో ఈ రోజు ప్రాబ్లమ్ వచ్చేసి ఒక హార్డ్ లెవెల్ ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్ నెంబర్ 3480 మాక్సిమైజ్ సబ్ అరేస్ ఆఫ్టర్ రిమూవింగ్ వన్ కాన్ఫ్లిక్టింగ్ పేర్. ఓకే. సో ఈ ప్రాబ్లమ్‌లో ఏం చెప్పిండంటే బేసికల్లీ మనకి కొన్ని కాన్ఫ్లిక్టింగ్ పేర్స్ ఇచ్చిండు. ఓకే. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అరే. ఓకే. అండ్ మన దగ్గర ఒక అరే ఉంటది. అండ్ ఆ అరే ఎప్పుడూ ఒకటేలా ఉంటదనమాట. అంటే 1 నుంచి n వరకు ఎలిమెంట్స్ వరుసగా 1, 2, 3, 4 అప్ టు n అట్లనే ఉంటాయన్నమాట మన అరే. అండ్ మనకి ఇట్లా కాన్ఫ్లిక్టింగ్ పేర్స్ ఇచ్చిండు. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ సబ్ అరేస్ చూజ్ చేసుకోవాలి. ఓకే. మనం ఎన్ని సబ్ అరేస్ అంటే అన్ని సబ్ అరేస్ లైక్ మాక్సిమైజ్ చేయాలి నంబర్ ఆఫ్ సబ్ అరేస్. ఓకే. అండ్ ఇప్పుడు మనకి ఏవైతే ఈ కాన్ఫ్లిక్టింగ్ పేర్స్ ఇచ్చిండో ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ 2, 3 ఉంది కదా కాన్ఫ్లిక్టింగ్ పేర్. సో ఇప్పుడు మనం చూజ్ చేసుకున్న ఏ సబ్ అరేలో ఒకవేళ 2 వస్తే 3 రావద్దు, 3 వస్తే 2 రావద్దు. ఓకే. సో ఈచ్ పేర్‌లో ఆ 2 నంబర్స్ అనేది ఒక్క సింగిల్ సబ్ అరేలో మనకెప్పుడు దొరకదు. ఓకే. సో అట్లా మనం వీలైనంత ఎక్కువ సబ్ అరేస్ చూజ్ చేసుకోవాలి. అండ్ మనం ఏదన్నా ఒక కాన్ఫ్లిక్టింగ్ పేర్‌ని మనం డిలీట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను 2, 3ని డిలీట్ చేశాననుకోండి. సో దానివల్ల మనకి నంబర్ ఆఫ్ సబ్ అరేస్ పెరుగుతాయి కదా! ఓకే. 1, 4 డిలీట్ చేస్తే కూడా కొన్ని పెరుగుతాయి. ఓకే. సో అట్లా ఏ కాన్ఫ్లిక్టింగ్ పేర్‌ని డిలీట్ చేస్తే మనకు మాక్సిమం నంబర్ ఆఫ్ సబ్ అరేస్ వస్తాయో ఆ మాక్సిమం నంబర్‌ని రిటర్న్ చేయాలి. ఓకే. మనం దేన్ని డిలీట్ చేస్తున్నామో మనకు చెప్పడం అవసరం లేదు. జస్ట్ మాక్సిమం నంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఎన్నొస్తాయి ఏదన్నా ఒక్క కాన్ఫ్లిక్టింగ్ పేర్‌ని డిలీట్ చేస్తే అని మనల్ని అడుగుతుంది. ఓకే. సో అది క్వెషన్. n ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉంది. అండ్ మనకిచ్చిన కాన్ఫ్లిక్టింగ్ పేర్స్ ఏమున్నాయి? 2, 3 ఒకటిచ్చిండు అండ్ 1, 4 ఒకటిచ్చిండు. ఓకే. సో ఇవి మన కాన్ఫ్లిక్టింగ్ పేర్స్. సో మన ఇనీషియల్‌గా మన అరే ఇట్లుంటది. 1, 2, 3, 4 ఓకే. సో ఇట్లా మన అరే ఉంటది. అండ్ దీంట్లో మనం వీలైనన్ని సబ్ అరేస్ సచ్ థట్ ఇవి ఆహ్, ఏ సబ్ అరేలో అవి 2 కలిసి రాకుండా మనం రిటర్న్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రిమూవింగ్ వదిలేయండి. నార్మల్‌గా ఎన్ని సబ్ అరేస్ వస్తాయో చూద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు వన్ బై వన్ సబ్ అరేస్ ఏమొస్తున్నాయో రాసుకుందాం. ఓకే. సో ఫస్ట్ 1 సబ్ అరే వస్తది. నెక్స్ట్ 1, 2 సబ్ అరే వస్తదా? అవును. 1, 2 సబ్ అరే కూడా పాసిబుల్ అయితది. నెక్స్ట్ 1, 2, 3 సబ్ అరే పాసిబుల్ అయితదా? 1, 2, 3 సబ్ అరే పాసిబుల్ కాదు. ఎందుకంటే 2 ఇంకా 3 అనేది కాన్ఫ్లిక్టింగ్ పేర్. అవి 2 ఒకటే సబ్ అరేలో రావద్దు. ఓకే. సో 1, 2, 3 పాసిబుల్ కాదు. అట్లనే 1, 2, 3, 4 కూడా పాసిబుల్ కాదు. ఓకే. సో నెక్స్ట్ 2 కొద్దాం. 2 తోటి స్టార్ట్ అయ్యేటన్ని. నెక్స్ట్ 2 తోటి స్టార్ట్ అయితే 2 వస్తది. నెక్స్ట్ 2, 3 వస్తదా? 2, 3 రాదు. నెక్స్ట్ 3 వస్తదా? 3 వస్తది. నెక్స్ట్ 3, 4 వస్తదా? అవును. 3, 4 వస్తది. నెక్స్ట్ 3 ఓకే. నెక్స్ట్ 4 ఓకే. సో ఇప్పుడు మనకి ఈ 6 సబ్ అరేస్ వచ్చినాయి. ఓకే. మనం ఈ 2 కాన్ఫ్లిక్టింగ్ పేర్స్ ఇంక్లూడ్ చేస్తే ఈ 6 సబ్ అరేస్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏదన్నా ఒక కాన్ఫ్లిక్టింగ్ పేర్‌ని డిలీట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం 2, 3ని డిలీట్ చేసి చూద్దాం. 3ని డిలీట్ చేస్తే మనకేమేమి వస్తాయి? 1 ఉంటది. 1, 2 కూడా పెట్టుకోవచ్చు. 1, 2, 3 కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 2, 3 ఇప్పుడు కాన్ఫ్లిక్టింగ్ పేర్ కాదనుకున్నాం కాబట్టి. ఓకే. నెక్స్ట్ 1, 2, 3, 4 పెట్టుకోవచ్చా? 4 పెట్టుకోలేము. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇంకో కాన్ఫ్లిక్టింగ్ పేర్ ఏంటి? మన దగ్గర ఉన్న ఇంకో కాన్ఫ్లిక్టింగ్ పేరు 1, 4 ఉంది. కాబట్టి 1, 4 పెట్టుకోలేం. కాబట్టి 1, 2, 3 వరకే వస్తది. 1 తోటి స్టార్ట్ అయినాయన్ని. నెక్స్ట్ 2, 3 వస్తది. ఓకే. అండ్ 2 కూడా వస్తది. నెక్స్ట్ 3 వస్తది. 3, 4 కూడా వస్తది. ఓకే. సో ఎన్నయినాయి? నెక్స్ట్ 4 కూడా వస్తది. ఓకే. సో ఇప్పుడు ఇవి మొత్తం ఎన్నయినాయి? 4, 4 8 వచ్చినాయి. ఇంకోటేదో మిస్ చేస్తున్నాం. ఇంకోటేంటి? 2, 3, 4 కూడా వస్తది కదా! 2, 3, 4 కూడా వస్తది. ఓకే. సో మొత్తం 9 సబ్ అరేస్ వస్తాయి మనకి ఈ కేస్‌లో. ఓకే. మనం 2, 3ని ఎలిమినేట్ చేస్తే 9 సబ్ అరేస్ వచ్చినాయి. నెక్స్ట్ 1, 4ని ఎలిమినేట్ చేస్తే ఎన్నో కొన్ని సబ్ అరేస్ వస్తాయి. బట్ ఈ కేస్‌లో మాత్రం ఆన్సర్ 2, 3 ఓకే. 9 సబ్ అరేస్ వస్తాయి కంప్లీట్‌గా. ఓకే. సో ఇది ప్రాబ్లమ్ బేసికల్లీ. మనకి ఒక నంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్ ఇచ్చిండు. ఓకే. దీంట్లో ఏదన్నా ఒకటి డిలీట్ చేస్తే మనకి మాక్సిమైజ్ కావాలి నంబర్ ఆఫ్ సబ్ అరేస్. ఓకే. ఈ ప్రాబ్లమ్ యొక్క కన్‌స్ట్రెయింట్స్ చూద్దాం. ఓకే. సో కన్‌స్ట్రెయింట్స్ ఏంటి? మన n అనేది 10^5 వరకెళ్ళొచ్చు. ఓకే. సో n అంటే 1 నుంచి మన యాక్చువల్ అరే సైజ్ 10^5 వరకెళ్ళొచ్చు. ఓకే. నెక్స్ట్ నంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్ యొక్క లెంత్ అనేది 2n ఉండొచ్చు. ఓకే. సో మనకి n అరే ఉంటే మన 2n కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్ కూడా రావచ్చు. ఓకే. అండ్ కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్ i యొక్క లెంత్ అనేది 2 ఉంటది ఎవ్రీ టైమ్. అండ్ నెక్స్ట్ దాంట్లో ఉన్న ఈచ్ నంబర్ 1 to n రేంజ్‌లోనే ఉంటది. అండ్ ఆ 2 లైక్ ఆ పేర్‌లో ఉన్న 2 నంబర్స్ ఎప్పటికి ఈక్వల్‌గా అంటే మనకి 2, 2 లేకపోతే 3, 3 అనేది ఎప్పుడు కాన్ఫ్లిక్టింగ్ పేర్ లాగా రాదు. ఓకే. ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 8, 9, 10 ఓకే. సో n ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఈ ప్రాబ్లమ్‌లో. ఓకే. సో లెట్స్ సే మనకి 1, 6 కాన్ఫ్లిక్టింగ్ పేర్ ఉంది. 2, 8 కాన్ఫ్లిక్టింగ్ పేర్ ఉంది. 3, 9 కాన్ఫ్లిక్టింగ్ పేర్ ఉంది. 4, 5 కాన్ఫ్లిక్టింగ్ పేర్ ఉందనుకుందాం. ఓకే. సో ఈ 4 కాన్ఫ్లిక్టింగ్ పేర్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ఈ 1 ఆహ్, ఓకే. సో ఈ 1 కాన్ఫ్లిక్టింగ్ దేనితోటయితుంది? 6 తోటి కదా! ఓకే. నెక్స్ట్ 4 ఇంకా 5 కాన్ఫ్లిక్ట్ అయితున్నాయి. అండ్ నెక్స్ట్ 2, 8 తోటి కాన్ఫ్లిక్ట్ అయితుంది. అండ్ నెక్స్ట్ 3, 9 తోటి కాన్ఫ్లిక్ట్ అయితుంది. ఓకే. సో ఇవి మన కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్. ఇప్పుడు మనం దీంట్లో ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. ఓకే. ఏంటంటే మనం ఎవ్రీ టైమ్ ఇట్లా కౌంట్ చేద్దాం. మనం ఏదన్నా ఒక ఐ ఇండెక్స్‌కొచ్చి దాంతోటి ఎన్ని సబ్ అరేస్ స్టార్ట్ అయితున్నాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కౌంట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ 1 దగ్గరకొద్దాం. ఓకే. సో 1 తోటి ఎన్ని సబ్ అరేస్ స్టార్ట్ అయితున్నాయి అట్లా కౌంట్ చేద్దాం. సో 1 తోటి ఇక్కడ స్టార్ట్ అయింది. 1, 1 ఉంటది. నెక్స్ట్ 1, 2 కూడా పాసిబుల్ అయితది. 1, 3 పాసిబుల్ అయితది. 1, 4 పాసిబుల్ అయితది. 1, 4, 5 పాసిబుల్ అయితదా అంటే 1, 4, 5 పాసిబుల్ కాదు. ఎందుకంటే 4 ఇంకా 5 అనేది ఒకటే సబ్ అరేలో రావద్దు. ఓకే. సో 1 నుంచి 4 వరకి ఇక్కడ మనకొక సెగ్మెంట్ లాగా దొరుకుతది. ఓకే.
సో, ఫస్ట్ మనకి 1 తోటి స్టార్ట్ అయిన సెగ్మెంట్స్ అన్నీ చూద్దాం. ఓకే. సో, 1 తోటి ఫస్ట్ మనం 1 తోటి స్టార్ట్ అయిన సబ్ అరేస్ అన్నీ చూద్దాం. సో, 1 తోటి స్టార్ట్ అయిందంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన మన కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్ ఏంటి? 1, 6 కాన్ఫ్లిక్టింగ్, 4, 5 కాన్ఫ్లిక్టింగ్, 3, 9 కాన్ఫ్లిక్టింగ్, 2 ఇంకా 8 కాన్ఫ్లిక్టింగ్ అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు 1 తోటి ఒక సబ్ అరేని స్టార్ట్ చేస్తే ఆ సబ్ అరే ఎంత వరకెళ్తది? 1 ఉంటది, 2 వస్తది, 3 వస్తది, 4 వస్తది, 5 వస్తదంటే 5 రాదు. ఎందుకంటే 4 ఇంకా 5 మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అయిపోతది. ఓకే. సో, ఇది మొత్తం ఈ సెగ్మెంట్ అంతా వస్తది మనకి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 2 తోటి చూద్దాం. సో, 2 తోటి చేస్తే 2 వస్తాయి, 3 వస్తది, 4 వస్తది. ఓకే. సో, మళ్ళీ ఈ సెగ్మెంట్ వస్తది. ఓకే. సో, మళ్ళీ ఇప్పుడు 3 తోటి చూద్దాం. సో, 3 అంటే 3, 4 వస్తది. ఓకే. సో, మళ్ళీ ఇప్పుడు 4 తోటి చూద్దాం. 4 ఓన్లీ ఇది ఒకటే వస్తది. ఎందుకంటే దాని ఇమ్మీడియేట్ నెక్స్టే కాన్ఫ్లిక్టింగ్ వచ్చేసింది. ఓకే. అండ్ నెక్స్ట్ 5 తోటి 5 తోటి స్టార్ట్ అయితే ఇదొస్తది, ఇదొస్తది. 5 తోటి 10 వరకెళ్ళొచ్చు. ఓకే. మనకి ఏది కాన్ఫ్లిక్ట్ కావట్లేదు. నెక్స్ట్ 6 కూడా 10 వరకెళ్ళొచ్చు. నెక్స్ట్ 8 కూడా 7 కూడా 10 వరకెళ్ళొచ్చు. నెక్స్ట్ 8, 9, 10 అవి కూడా 10 వరకి మనం ఎళ్ళొచ్చు. ఓకే. సో, ఇట్లా మనకి డిఫరెంట్ ఈచ్ నంబర్‌కి ఒక సెగ్మెంట్ లాగా ముందు వరకు ఎళ్ళగలుగుతున్నాం మనం. ఒక పాయింట్ వరకి దానికొక లిమిట్ వస్తుంది. ఈచ్ ఇండెక్స్‌కి ఒక లిమిట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీనికి ఇక్కడ వరకు లిమిట్ వచ్చింది. ఓకే. సో, ఈ ఇండెక్స్‌కి ఇక్కడ వరకు లిమిట్ వచ్చింది. ఈ లిమిట్ దేని వల్ల వస్తుంది? ఏదో ఒక సమ్ పెయిర్ వల్ల, సమ్ కాన్ఫ్లిక్టింగ్ పెయిర్ వల్ల ఆ లిమిట్ వస్తది. ఓకే. ఇప్పుడు ఈ 1కి 6 వల్ల ఉంది కాన్ఫ్లిక్ట్. 1 నుంచి 6 వరకు కాన్ఫ్లిక్టింగ్ పెయిర్ వస్తుంది. బట్ దాని వల్ల వస్తుందా లిమిట్ అంటే దాని వల్ల రావట్లేదు. వేరే దేని వల్ల కూడా రావచ్చు మనకి. దేనివల్ల ఈ కేస్‌లో మాత్రం 4, 5 పెయిర్ వల్ల మనకి లిమిట్ వస్తుంది ఇక్కడ. ఓకే. సో, ఈ 1 అనేది 4, 5 పెయిర్ వల్ల లిమిట్ అయితుంది. అండ్ 2 కూడా 4, 5 వల్లనే లిమిట్ అయితుంది. 3 కూడా 4, 5 వల్లనే లిమిట్ అయితుంది. అండ్ 4 కూడా 4, 5 వల్లనే లిమిట్ అయితుంది. ఓకే. ఇప్పుడు ఈ 4, 5ని డిలీట్ చేద్దాం అనుకుందాం. ఓకే. సో, మనం 1 నుంచి స్టార్ట్ అయిన సబ్ అరే ఏదైతే సెగ్మెంట్ ఉందో అది ఈ 4, 5 పెయిర్ వల్ల ఒక లిమిట్ పెట్టేసిందన్నమాట. ఓకే. ఒకవేళ మరి ఈ లిమిట్‌ని ఈ 4, 5 పెయిర్‌ని నేను డిలీట్ చేసేస్తే డెఫినిట్‌గా ఈ సెగ్మెంట్ యొక్క లెంత్ పెరుగుతది. ఓకే. దాని వల్లనే అది లిమిట్ అయినప్పుడు ఆ లిమిట్‌ని తీసేస్తే ఆ సెగ్మెంట్ యొక్క లెంత్ ఆబ్వియస్లీ పెరుగుతది. ఓకే. సో, ఇప్పుడు డిలీట్ చేసి చూద్దాం ఏమైతదో. ఓకే. సో, ఇప్పుడు ఆ సెగ్మెంట్ తీసేసిన. ఆ సెగ్మెంట్ తీసేస్తే నా లెంత్ అనేది ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయ్యి 4 వరకైతే ఎట్లైనా వస్తది. నెక్స్ట్ 5 ఇంక్లూడ్ అయితే 5 కూడా ఇంక్లూడ్ అయితది. ఓకే. 5 ఇంక్లూడ్ అయితది. అండ్ దాని తర్వాత ఈ మళ్ళా 1, 6 పేర్ వల్ల మళ్ళీ ఆగిపోతది. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఒక +1 అయింది మనం. ఒక పేరు తీసేయడం వల్ల మన సెగ్మెంట్ కొంచెం లెంత్ పెరిగింది. ఓకే. ఓకే. సో, ఇది ఇట్లా ఉంచుదాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ కేసు 2 దగ్గర చూద్దాం. ఓకే. సేమ్ 2 దగ్గర చూద్దాం. 4, 5ని తీసేయడం వల్ల దీని యొక్క లెంత్ 1 నుంచి స్టార్ట్ అయ్యే దాని యొక్క లెంత్ కొంచెం పెరిగింది. సేమ్ ఇక్కడ 4, 5ని తీసేసి ఇక్కడ చూద్దాం. ఓకే. సో, 4, 5ని ఇక్కడ తీసేస్తే 2 అనేది ఇక్కడ వరకు వస్తది ఎట్లైనా. నెక్స్ట్ 6 వరకెళ్తది. నెక్స్ట్ 7 ఓకే. ఇక్కడ వరకు ఆగిపోయింది. ఓకే. మళ్ళీ 2, 8 వల్ల మళ్ళీ లిమిట్ అయితుంది. ఓకే. సో, ఫస్ట్ లిమిట్ ఇక్కడుండేది. సెకండ్ లిమిట్ దీనికి ఇక్కడొచ్చింది. ఓకే. దీనికి ఫస్ట్ లిమిట్ ఇక్కడుండేది. సెకండ్ లిమిట్ ఇక్కడొచ్చింది. ఓకే. అండ్ నెక్స్ట్ దీనికి కూడా ఫస్ట్ లిమిట్ ఇక్కడొస్తది. అండ్ దీని యొక్క సెకండ్ లిమిట్ ఏమొస్తది? 4, 5 తీసేస్తే 5 ఇంక్లూడ్ చేయొచ్చు, 6 ఇంక్లూడ్ చేయొచ్చు, 7 ఇంక్లూడ్ చేయొచ్చు, 8 కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అండ్ 9 ఇంక్లూడ్ చేయలేం. ఓకే. సో, ఇది మన సెకండ్ లిమిట్ అయితది. 3 ఇండెక్స్‌కి. ఓకే. అండ్ 4 ఇండెక్స్‌కి ఫస్ట్ లిమిట్ ఇదైతది అండ్ సెకండ్ లిమిట్ అసలు ఉండదు. సో, లిమిట్ లాస్ట్‌కి పెట్టుకుందాం. ఓకే. అసలు లిమిట్ లేదు అనుకున్నప్పుడు లిమిట్ లాస్ట్ ఎలిమెంట్ తర్వాత పెట్టుకుందాం. ఓకే. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవ్రీ ఇండెక్స్‌కి 2 లిమిట్స్ పాసిబుల్ అయితున్నాయి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కాన్ఫ్లిక్టింగ్ పెయిర్ నేను డిలీట్ చేయలేదు. అప్పుడు ఏదో కాన్ఫ్లిక్టింగ్ పెయిర్ వల్ల మన సబ్ అరే ఆ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఒక దగ్గర ఎండ్ అయిపోతది. ఓకే. బట్ లెట్స్ సే నేను అది డిలీట్ చేసిననుకోండి. సో, అది డిలీట్ చేయడం వల్ల దాన్ని కొంచెం పుష్ చేయగలుగుతున్నాం ఇంకొంచెం ఆ సబ్ అరే యొక్క లెంత్. ఓకే. సో, అప్పుడు సెకండ్ లిమిటింగ్ దగ్గర ఆగిపోతది. ఓకే. ఓకే. సో, నేను ఎట్లైనా ఒకటే కాన్ఫ్లిక్టింగ్ పెయిర్ డిలీట్ చేయగలుగుతా. సో, అట్లాంటప్పుడు నేను ఒకవేళ ఈ 4, 5 కాన్ఫ్లిక్టింగ్ పెయిర్ డిలీట్ చేసినా అనుకుందాం. ఓకే. సో, 4, 5 డిలీట్ చేస్తే నా 1ని ఇంతే ఇంప్రూవ్ చేయగలుగుతా. నా 2ని ఇక్కడ వరకే ఇంప్రూవ్ చేయగలుగుతా. నా 3ని ఇక్కడ వరకే ఇంప్రూవ్ చేయగలుగుతా. అండ్ 4ని ఇక్కడ వరకే ఇంప్రూవ్ చేయగలుగుతా. ఓకే. సో, అట్లా మళ్ళా సెకండ్ లిమిట్‌కెళ్ళిపోతది. ఒక్కటి తీసేస్తే ఫస్ట్ లిమిట్ ఎలిమినేట్ అయిపోయి సెకండ్ లిమిట్‌కొచ్చేస్తాం. ఓకే. సో, సెకండ్ లిమిట్‌ని దాటి మనం ఎళ్ళగలుగుతాం అంటే సెకండ్ లిమిట్ దాటి ఎళ్ళగలుగుతాం? ఎళ్ళలేం. ఎందుకంటే మనం ఎట్ మోస్ట్ ఒకటే కాన్ఫ్లిక్టింగ్ పెయిర్‌ని డిలీట్ చేయగలుగుతాం. సో, నాకు ఈ 1 తర్వాత ఉండే ఏవైతే కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్ ఉంటాయో, సో 1 నుంచి 6 వచ్చింది. 1 నుంచి ఇక్కడ చూద్దాం. సో 1 నుంచి నాకు 6 వచ్చింది. 2 నుంచి 8 వచ్చింది. 3 నుంచి 9 వచ్చింది. 4 నుంచి మళ్ళీ 5 వరకు ఎళ్తున్నాయి. ఓకే. చాలా ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ మ్యాటర్ అయ్యేటి ఏంటి? ఓన్లీ 1కి ఏదన్నా ఇండెక్స్‌లో దానికి అట్‌మోస్ట్ లైక్ క్లోజెస్ట్ ఉన్న టాప్ 2 కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్. ఓకే. క్లోజెస్ట్ ఆహ్, కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్. క్లోజెస్ట్ 2 ఓకే. కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్స్. ఓకే. క్లోజెస్ట్ టు ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1కి క్లోజెస్ట్ కాన్ఫ్లిక్టింగ్ పెయిర్ ఎక్కడొస్తుంది? 4, 5 వస్తుంది. 1, 6 కాదు. ఓకే. 1 తర్వాత స్టార్ట్ అయిపోయి తొందరగా ఎండ్ అయిపోయే కాన్ఫ్లిక్టింగ్ పెయిర్. ఓకే. సో, అట్లేమొచ్చింది 4, 5 వచ్చింది. ఫస్ట్ క్లోజెస్ట్ కాబట్టి అది మనల్ని ఆపింది. ఓకే. నెక్స్ట్ ఆ 4, 5 లేదనుకోండి. దాన్ని డిలీట్ చేస్తే నెక్స్ట్ ఏది ఆపుతుంది? నెక్స్ట్ 1, 6 ఆపింది. ఓకే. సో, దీని యొక్క ఫస్ట్ క్లోజెస్ట్ కాన్ఫ్లిక్టింగ్ పెయిర్ 4, 5 అయింది. అండ్ సెకండ్ క్లోజెస్ట్ 1, 6 అయింది. ఓకే. సో, ఈ కేస్‌లో ఫస్ట్ క్లోజెస్ట్ ఏమైతది 2కి యొక్క 2 యొక్క ఫస్ట్ క్లోజెస్ట్ కూడా 4, 5 అయితది. ఓకే. అండ్ నెక్స్ట్ 4, 5 తీసేస్తే నెక్స్ట్ క్లోజెస్ట్ 2 ఇంకా 8 అయితది. ఓకే.
1, 6 కాదు. ఎందుకంటే 1 అనేది 2 ముందొచ్చింది. కాబట్టి దానివల్ల 2 నుంచి స్టార్ట్ అయ్యే సెగ్మెంట్ ఎఫెక్ట్ కావట్లేదు. ఓకే. సో, ఏదన్నా ఇండెక్స్ తర్వాత వచ్చిన క్లోజెస్ట్ 2 కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్స్ వల్లనే మనకి ఆన్సర్ ఎఫెక్ట్ అయితది గానీ, దానికి థర్డ్, ఫోర్త్ కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్ వల్ల మనకు ఆన్సర్ ఎఫెక్ట్ కాదు. ఓకే. సో, అది మెయిన్ అబ్జర్వేషన్ ఈ ప్రాబ్లమ్‌లో. అండ్ ఇప్పుడు లెట్స్ సే మన అరే ఇట్లుందనుకోండి. ఓకే. సో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఓకే. సో, లెట్స్ సే మన అరే ఇట్లుంది. అండ్ మనకొచ్చిన కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్స్ ఇట్లొచ్చినాయి. ఓకే. 1 నుంచి 3 కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్ ఉంది. అండ్ 4 నుంచి 5 ఒకటుంది. అండ్ 2 నుంచి 6 ఒకటుంది. 7 నుంచి 8 ఒకటుంది. 9 నుంచి 10 ఒకటుందనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు 1 యొక్క క్లోజెస్ట్ కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్ ఏమైతదో ఆలోచిద్దాం. టాప్ 2 ఓకే. క్లోజెస్ట్ 2 కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్స్. క్లోజెస్ట్ 2 కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్స్. ఓకే. క్లోజెస్ట్ 2 మ్యాటర్ అయితాయి మనకి. ఓకే. సో, క్లోజెస్ట్ 2 అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 తర్వాత స్టార్ట్ కావాలి. అంటే 1 నుంచన్నా 1 తర్వాతనన్నా పెయిర్ స్టార్ట్ కావాలి. అండ్ వీలైనంత తొందరగా ఎండ్ కావాలి. ఓకే. సో, 1 తర్వాత ఏమేమి స్టార్ట్ అయితున్నాయి? ఇవన్నీ 1 తర్వాత లేకపోతే 1 దగ్గర స్టార్ట్ అయితున్నాయి. కానీ క్లోజెస్ట్ ఎండ్ అయ్యేది ఏంటి? క్లోజెస్ట్ ఎండ్ అయ్యేది 3 దగ్గర ఉన్నది. కాబట్టి ఇది 1 యొక్క ఫస్ట్ లిమిట్ అయిపోయింది. ఓకే. లిమిట్ 1 ఓకే. 1ని ఫస్ట్ లిమిట్ చేసేది ఇది. ఓకే. అండ్ సెకండ్ లిమిట్ చేసేది ఏంటి 1కి? సెకండ్ లిమిట్ చేసేది ఇది. ఓకే. లిమిట్ 2. 1 ఇండెక్స్‌కి అది లిమిట్ 1 ఇది లిమిట్ 2. ఓకే. సో, ఇప్పుడు మనం ఏదన్నా ఇండెక్స్‌కి ఓకే. అన్ని ఇండెక్సెస్‌కి క్లోజెస్ట్ కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్స్ దొరకబడతాయి. ఓకే. టాప్ 2 ఓకే. ఏవైనా క్లోజెస్ట్ 2 కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్స్ దొరకబడితే మనకు ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయగలుగుతామా అంటే ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఎట్లా? దీని యొక్క ఫస్ట్ కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఇండెక్సెస్‌కెళ్ళొచ్చు మనం. ఫస్ట్ ఏంటి? వితౌట్ డిలీటింగ్ ఓకే. వితౌట్ డిలీటింగ్ ఏ కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్ డిలీట్ చేయలేదు. నార్మల్‌గా నంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఎన్ని పాసిబుల్ అయితాయో అన్ని కౌంట్ చేయొచ్చు. అది ఎట్లా కౌంట్ చేయొచ్చు? ఇప్పుడు మనకు 1 యొక్క క్లోజెస్ట్ కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్ ఇక్కడ ఉందని తెలిసిపోయింది మనకి. ఓకే. 1, 3 అనేది 1 యొక్క క్లోజెస్ట్ కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్. ఓకే. సో, దాంట్లో 3 వచ్చేసింది మనకి 1, 3లో మనం 3 చూడొచ్చు దాని ఎండ్ పొజిషన్. అండ్ 1 దగ్గర మనకి ఎట్లైనా స్టార్ట్ అయితుంది. సో, 1కి 3కి తేడా ఎంత? 2. సో, 2 సెగ్మెంట్ ఉన్నప్పుడు మన ఏదన్నా సబ్ అరేలో ఇంత సమ్ ఎన్ సెగ్మెంట్ ఉంటే దాంట్లో నంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఎన్ని పాసిబుల్ అయితాయి? ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. ఎన్నే పాసిబుల్ అయితాయి కదా! ఓకే. సో, 1 తోటి స్టార్ట్ అయినాయి. ఇట్లా 2 సబ్ అరేస్ పాసిబుల్ అయితాయని మనం చెక్ చేయొచ్చు. ఓకే. అట్లా లిమిట్‌కి. అండ్ నెక్స్ట్ 2 దగ్గరికొద్దాం. 2 యొక్క లిమిట్ 1, లిమిట్ 2 ఏదో ఒకటి ఉంటది. సో, 2 యొక్క లిమిట్ 1 ఏంటి? 2 యొక్క ఫస్ట్ లిమిట్ అనేది ఇదైతుంది. ఓకే. సో, 2 నుంచి మనం ఏదైనా సెగ్మెంట్ స్టార్ట్ చేస్తే అది ఇక్కడ వరకు ఎళ్తది. ఓకే. సో, 2కి ఇంకా 5కి తేడా ఎంత? 3 ఓకే. సో, 1 నుంచి 2 స్టార్ట్ అయినాయి. అండ్ 2 నుంచి 3 స్టార్ట్ అయింది. ఓకే. సో, అట్లా మనం ఈచ్ ఇండెక్స్‌కి వితౌట్ డిలీటింగ్ ఓకే. ఫస్ట్ వితౌట్ డిలీటింగ్ ఎన్ని పాసిబుల్ అయితాయో అని కాలిక్యులేట్ చేద్దాం. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ట్రావర్సల్‌లో మళ్ళీ అన్ని ఇండెక్సెస్‌కి వద్దాం. వచ్చి ఇప్పుడు ఫస్ట్ లిమిట్‌ని డిలీట్ చేద్దాం అనుకుందాం. ఓకే. ఈ 1 దగ్గరకొచ్చి ఈ లిమిట్‌కి దీన్ని డిలీట్ చేస్తే నెక్స్ట్ సెగ్మెంట్ ఎక్కడి వరకెళ్తది? లిమిట్ 2 వరకెళ్తది. సో, లిమిట్ 2 ఆల్రెడీ మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ లెంత్ అనుకుందాం. ఓకే. ఓకే. సో, ఈ లిమిట్ 2 డిలీట్ చేస్తే మనకి ఇంత లెంత్ ఎక్స్‌ట్రా అయితుంది అని చెప్పి ఈ లిమిట్ ఈచ్ లిమిట్‌కి మనం ఒక కౌంట్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో, అట్లా మనం ఈచ్ లిమిట్‌కి కౌంట్ మెయింటైన్ చేస్తే మనకి ఏ లిమిట్‌ని డిలీట్ చేస్తే ఎక్కువ ఎక్స్‌ట్రా యాడ్ అయితుందో మనం దాంట్లో మాక్సిమం తీసుకొని మనం ఒరిజినల్ వితౌట్ డిలీట్ చేసిన దాంట్లోకి ప్లస్ చేసి రిటర్న్ చేయొచ్చు. ఓకే. సో, ఇది ఎగ్జాంపుల్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇదే టెస్ట్ కేస్ చూద్దాం. ఫస్ట్ ఈచ్ ఇండెక్స్ యొక్క లిమిట్ 1, లిమిట్ 2 స్టోర్ చేసుకుందాం. ఓకే. సో, ఫస్ట్ ఈచ్ ఇండెక్స్ 1కి లిమిట్ 1 ఏంటి? లిమిట్ 1కి 1, 3 అండ్ 4, 5 ఓకే. ఇది లిమిట్ 1 ఇది లిమిట్ 2 ఓకే. 2కి కూడా అట్లనే స్టోర్ చేసుకుందాం. 2కి 4, 5 అండ్ నెక్స్ట్ 2, 6 ఓకే. 4, 5 లిమిట్ 1 ఎందుకు? ఎందుకంటే అది ఫస్ట్ ఎండ్ అయితుంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ 3కి వద్దాం. 3కి వచ్చిన తర్వాత మళ్ళీ 4, 5 అండ్ నెక్స్ట్ 7, 8 ఓకే. మళ్ళీ 4కి వద్దాం. 4కి వచ్చిన తర్వాత 4, 5 7, 8 ఓకే. నెక్స్ట్ 5కి వద్దాం. 5కి వచ్చిన తర్వాత 7, 8 అండ్ 9, 10 ఓకే. నెక్స్ట్ 6కి వద్దాం. 6కి 7, 8 9, 10 7కి వద్దాం. 7, 8 9, 10 8కి వద్దాం. 9, 10 అండ్ దీనిది ఇక్కడ 11థ్ ఇండెక్స్ ఉండదు. ఎందుకంటే మనం 10 అనుకున్నాం. బట్ దీనికి ఇక్కడ 11 రాద్దాం. ఓకే. 11 అనేది లిమిట్ లాగా మనం కన్సిడర్ చేసుకొని 11 రాద్దాం. ఓకే. సో, ఇక్కడ 9, 11 కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో, అక్కడ లిమిట్ లేదని కూడా పెట్టుకోవచ్చు. మనకేం ప్రాబ్లమ్ లేదు. అది ఇంప్లిమెంటేషన్ యొక్క డీటెయిల్ అన్నమాట. ఓకే. సో, అది మనం తర్వాత ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అన్న దాన్ని బట్టి సో, ఇక్కడ 8, 11 పెట్టుకున్నాం. ఓకే. సో, అది మనల్ని ఎఫెక్ట్ చేయదు ఏ రకంగా. అది మనం కోడ్‌లో మనం ఎట్లా రాస్తాం అన్న దాని మీద డిపెండ్ అయితది. ఓకే. సో, ఇప్పుడైతే మనకు అది అవసరం లేదు. సో, నెక్స్ట్ 9కి వద్దాం. 9కి వచ్చిన తర్వాత 9, 10 ఇక్కడ 9, 11 పెట్టుకున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ 10 దగ్గరికి వద్దాం. 10 దగ్గరికి వచ్చిన తర్వాత 10, 11 పెట్టుకుందాం. అండ్ 10, 11 పెట్టుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఈచ్ ఇండెక్స్‌కి క్లోజెస్ట్ 2 కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్స్ స్టోర్ చేసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు ఈచ్ కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్‌కి ఒక కౌంట్ మెయింటైన్ చేస్తాం. ఓకే. సో, ఆ కౌంట్ ఏంటంటే
ఓకే. సో, ఇప్పుడు మనం ఈచ్ ఇండెక్స్‌కి క్లోజెస్ట్ 2 కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్స్‌ని మనం స్టోర్ చేసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం వితౌట్ డిలీటింగ్ ఎనీ కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్ ఆన్సర్ ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు 1 దగ్గరకొద్దాం. ఓకే. 1 ఇండెక్స్‌లో క్లోజెస్ట్ ఏముంది? క్లోజెస్ట్ 3 వచ్చింది. ఓకే. సో, 1కి 3కి తేడా ఎంత? 2. ఓకే. సో, 1 నుంచి 2 సబ్ అరేస్ పాసిబుల్ అయితాయి. నెక్స్ట్ 2 నుంచి 5 కాబట్టి 3 సబ్ అరేస్ పాసిబుల్ అయితాయి. నెక్స్ట్ 5 - 3 2 పాసిబుల్ అయితాయి. మళ్ళీ 5 - 4 1 పాసిబుల్ అయితది. 8 - 5 3 పాసిబుల్ అయితాయి. 8 - 2 6 పాసిబుల్ అయితాయి. 8 - 7 1 పాసిబుల్ అయితది. 10 - 8 2 పాసిబుల్ అయితది. 10 - 9 1 పాసిబుల్ అయితది. అండ్ 11 - 10 1 పాసిబుల్ అయితది. ఓకే. సో, ఇన్ని అరేస్ పాసిబుల్ అయితాయి. ఓకే. సో, ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇది 5 ఇది 3 8 8 + 5 13 13 + 3 16 16 - 18 ఓకే. మొత్తం 18 సబ్ అరేస్ మనకి వితౌట్ డిలీటింగ్ ఎనీ కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్ పాసిబుల్ అయింది. ఓకే. సో, ఇప్పుడు డిలీటింగ్ చేసి ఎన్ని పాసిబుల్ అయితాయో చూద్దాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈచ్ ఇండెక్స్ దగ్గరకొస్తాం. ఈచ్ ఇండెక్స్ దగ్గరకొచ్చిన తర్వాత మనం ఈ ఫస్ట్ లిమిట్‌ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో, ఈ ఫస్ట్ లిమిట్‌ని ఎలిమినేట్ చేస్తే మనకి ఎంత ఇంక్రీజ్ వస్తదో మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే. సో, దానికోసం మనం 1, 3 ఓకే. ఈ పెయిర్‌కి ఒక కౌంట్ పెట్టుకుందాం. ఓకే. 1, 3కి ఒక కౌంట్, 2, 6కి ఒక కౌంట్, 4, 5కి ఒక కౌంట్, 7, 8కి ఒక కౌంట్ అండ్ 9, 10కి ఒక కౌంట్. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ ట్రావర్సల్ చేస్తూ 1 దగ్గరకొస్తాం. 1 దగ్గరకొచ్చిన తర్వాత 1, 3ని మనం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అది ఫస్ట్ లిమిట్ కాబట్టి. ఓకే. సో, ఫస్ట్ లిమిట్‌ని మనం డిలీట్ చేస్తే మనకి ఎంత ఇంక్రీజ్ వస్తది? ఎంత ఇంక్రీజ్ వస్తది? మన సెకండ్ లిమిట్ యొక్క ఎండ్ పాయింట్ మైనస్ ఫస్ట్ లిమిట్ యొక్క ఎండ్ పాయింట్ కదా! అంత డిఫరెన్స్ కదా! సో, 5 - 3 ఇంక్రీజ్ వస్తది మనకి. ఒకవేళ 1, 3 డిలీట్ చేస్తే. ఓకే. అదెప్పుడు ఓన్లీ 1 తోటి స్టార్ట్ అయిన సబ్ అరేస్‌కి ఇంత ఇంక్రీజ్ వస్తది. ఓకే. సో, దీనికైతే ఇంత ఇంక్రీజ్ అయితుందని స్టోర్ చేసుకున్నాం. ఓకే. +2 అయింది 1, 3 దగ్గర. ఎందుకంటే 1, 3 డిలీట్ చేసినాం కాబట్టి 1, 3 దగ్గర డిలీట్ చేస్తే ఇంత ఇంక్రీజ్ అయితుందని స్టోర్ చేస్తున్నాం. ఓకే. సో, నెక్స్ట్ 2కొద్దాం. సో, 2కొస్తే 4, 5 డిలీట్ చేస్తున్నాం ఈసారి. సో, 6 - 5 యాడ్ అయితది. ఓకే. సో, 4, 5 దగ్గర 6 - 5 యాడ్ చేయాలి. సో, 4, 5 దగ్గర 6 - 5 ఎంత 1 ఓకే. ఇంత యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడికొద్దాం. 3 దగ్గరకొద్దాం. మళ్ళీ 4, 5 డిలీట్ చేస్తే ఈసారి ఎంత ఇంక్రీజ్ అయితుంది 4, 5 డిలీట్ చేయడం వల్ల? 3 ప్లస్ అయితుంది మనకి. ఓకే. సో, ఇక్కడ +3 చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ 4 దగ్గరకొద్దాం. ఇక్కడ మళ్ళీ ఎంతొస్తుంది? మళ్ళీ దీనివల్ల మళ్ళీ +3 వస్తుంది. మళ్ళీ 5 దగ్గరకొద్దాం. ఇక్కడ దీన్ని డిలీట్ చేస్తే 10 - 2 2 ఇంక్రీజ్ వస్తది మనకి. 5 7, 8 ఎక్కడుంది? 7, 8 ఇక్కడుంది. సో, 2 ఇంక్రీజ్ ఇక్కడొస్తది. అండ్ నెక్స్ట్ 6 దగ్గరకొద్దాం. సో, ఇప్పుడు 7, 8 ఇక్కడ డిలీట్ చేసినామనుకో 10 - 8 ఓకే. మళ్ళీ ఇక్కడ 2 ఇంక్రీజ్ వస్తది. ఓకే. మళ్ళీ ఇక్కడ 10 - 8 మళ్ళీ 2 ఇంక్రీజ్ వస్తది. మళ్ళీ ఇక్కడ 11 - 1 11 - 10 ఇక్కడ 1 ఇంక్రీజ్ వస్తది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 11 - 1 ఇక్కడ 1 ఇంక్రీజ్ వస్తది. ఇక్కడ 11 - 11 ఇక్కడ 0 ఇంక్రీజ్. బట్ మనం అసలు 11 అనే కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్ లేదు కదా! సో, దీన్ని ఇగ్నోర్ చేసేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ నేను ఇది డిలీట్ చేసిందనుకోండి. నాకు నంబర్ ఆఫ్ సబ్ అరేస్ బై 2 ఇంక్రీజ్ అయితున్నాయి. ఓకే. ఒకవేళ నేను ఇది డిలీట్ చేస్తే అసలు దీనివల్ల ఏం ఇంక్రీజ్ కూడా కావట్లేదు. డిలీట్ అయినా కాకపోయినా అది అంతే ఉంటుంది కౌంట్. ఓకే. నెక్స్ట్ ఒకవేళ నేను 4, 5 డిలీట్ చేసిందనుకోండి. నాకు +7 ఓకే. 7 నంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఇంకా ఇంక్రీజ్ కావచ్చు. ఓకే. నెక్స్ట్ 7, 8 డిలీట్ చేస్తే 6 నంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఇంక్రీజ్ కావచ్చు. అండ్ 9, 10 చేస్తే 2 నంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఇంక్రీజ్ అయితది. ఓకే. సో, ఇప్పుడు మనం దీంట్లో ఏది డిలీట్ చేస్తాం? ఆబ్వియస్‌లీ ఏది డిలీట్ చేస్తే ఎక్కువొస్తాయో అది డిలీట్ చేస్తాం. సో, ఇక్కడ దేని మాక్సిమం కౌంట్ ఉంది? 7 ఓకే. సో, మన ఇంతకుముందు వితౌట్ డిలీటింగ్ ఆన్సర్ ఎంత? 18 అండ్ ఏదన్నా ఒక డిలీట్ చేస్తే మాక్సిమం వచ్చే ఆన్సర్ ఎంత? 7. సో, 18 + 7 అనేది మన ఓవరాల్ ఆన్సర్ అయితది. ఓకే. సో, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఈచ్ ఇండెక్స్‌కి ఫస్ట్ లిమిట్, సెకండ్ లిమిట్ స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే. సో, లిమిట్స్ అంటే ఏంటి? బేసికల్లీ ఒక కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్ అనేది ఒక లిమిట్ లాగా అయితుంది మనకి. ఓకే. సో, ఈచ్ ఇండెక్స్‌కి మనం 2 కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్స్ స్టోర్ చేసుకోగలిగితే ఓకే. దాంతోటి ఓన్లీ లైక్ వితౌట్ డిలీటింగ్ ఓకే. వితౌట్ డిలీటింగ్ ఒకసారి మనం ఆన్సర్ ఫార్మ్ చేసుకుందాం. వితౌట్ డిలీటింగ్ ఆన్సర్ ఎట్లా ఫార్మ్ చేయాలి? జస్ట్ మన ఇండెక్స్ మైనస్ మన ఫస్ట్ లిమిట్ ఏదైతే ఉంటదో మన ఫస్ట్ లిమిట్ యొక్క ఎండ్ పాయింట్ ఓకే. ఆ 2 సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్ని ఇండెక్సెస్‌కి ఓకే. అట్లా మనకి ఫస్ట్ ఆన్సర్ వస్తది వితౌట్ డిలీటింగ్. అండ్ నెక్స్ట్ ఈచ్ ఇండెక్స్‌కెళ్ళి దాని యొక్క ఫస్ట్ లిమిట్ ఒకవేళ డిలీట్ చేస్తే మనకి ఎంత ఇంక్రీజ్ వస్తది అని చెప్పి మళ్ళీ అన్ని లిమిట్స్‌కి స్టోర్ చేసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు అట్లా అన్ని లిమిట్స్‌కి స్టోర్ చేసుకున్న తర్వాత అన్ని లిమిట్స్‌కి ఎంతో కొంత ఇంక్రీజ్ అయితది. ఓకే. సో, ఎంతో కొంత ఇంక్రీజ్ అయిన తర్వాత దేనికి ఎక్కువ ఇంక్రీజ్ వస్తే ఆ ఎక్కువ నంబర్ ప్లస్ మన ఇనీషియల్‌గా వితౌట్ డిలీటింగ్ ఏది చేసామో అది దానికి ప్లస్ చేసి టోటల్‌గా రిటర్న్ చేస్తాం. ఓకే. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీంట్లో ఉన్న మెయిన్ అబ్జర్వేషన్ ఏంటి? మనం ఏదన్నా ఒక ఇండెక్స్‌కి ఫస్ట్ రెండే మనల్ని మ్యాటర్ అయితున్నాయి. ఎందుకంటే మనం ఎట్ మోస్ట్ ఒకటే డిలీట్ చేయగలుగుతాం. ఓకే. మనం ఫస్ట్ లిమిట్ డిలీట్ చేసినా మనకు సెకండ్ లిమిట్ దగ్గర ఆగిపోతది. ప్రతి ఒక్క ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యే సెగ్మెంట్. ఓకే. కాబట్టి మనం ఫస్ట్ 2 స్టోర్ చేసుకుంటే సరిపోతది. ఓకే. ఆ 2 స్టోర్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత వితౌట్ డిలీటింగ్ అన్ని ఒకసారి ఫైండ్ ఔట్ చేద్దాం. అండ్ ఒకవేళ ఈచ్ ఇండెక్స్ దగ్గర ఫస్ట్ లిమిట్ డిలీట్ చేస్తే సెకండ్ లిమిట్ వరకు పుష్ చేయగలుగుతున్నాం కాబట్టి సెకండ్ లిమిట్ వరకు అప్పుడు ఫైండ్ ఔట్ చేసి దేన్ని ఏ సెగ్మెంట్‌కి లైక్ ఏ కాన్‌ఫ్లిక్టింగ్ పెయిర్‌కి ఎక్కువ ఇంక్రీజ్ వస్తుందో
ఆ ఎక్కువ ఇంక్రీజ్ వాల్యూ ప్లస్ మనం వితౌట్ డిలీటింగ్ ఆన్సర్ యాడ్ చేసి రిటర్న్ చేయొచ్చు. ఓకే. సో దీన్ని కోడ్ చేయడం కొంచెం కాంప్లికేట్ కావచ్చు. ఎందుకంటే మనం ఈచ్ ఇండెక్స్‌కి లైక్ ఇట్లా స్టోర్ చేసుకోవాలి 2 పెయిర్స్‌ని. అండ్ మళ్ళీ పెయిర్స్‌కి ఒక కౌంట్ కూడా మెయింటైన్ చేయాలి. ఓకే. సో దీన్ని మ్యాప్స్ తోటి చాలా సింపుల్‌గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ మ్యాప్స్ తోటి ఇంప్లిమెంట్ చేయడం వల్ల రన్ టైమ్ చాలా ఎక్కువైపోతది. ఓకే. బట్ ఓన్లీ వెక్టార్స్ తోటి చేయాలనుకుంటే మనం ఇండిసెస్‌ని కరెక్ట్‌గా మేనేజ్ చేయాలి. లేకపోతే ఎర్రర్స్ వస్తాయి సింపుల్‌గా. ఓకే. రాంగ్ ఆన్సర్స్ కూడా ఈజీగా వస్తాయి. అండ్ ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్స్ కూడా చాలా పాసిబుల్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు కోడ్ చేద్దాం. కోడ్ చేసి చూద్దాం. ఓకే. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? ఈచ్ ఇండెక్స్‌కి క్లోజెస్ట్ 2 లిమిట్స్ కావాలి. ఓకే. సో ఈచ్ ఇండెక్స్‌కి క్లోజెస్ట్ 2 లిమిట్స్ మనం ఎట్లా ఫైండ్ ఔట్ చేయగలుగుతాం? మనకి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏం చేయాలంటే, మనం ఏదైతే మన ఇండెక్స్ ఉంటదో, ఇప్పుడు లెట్స్ సే నాకు క్లోజెస్ట్ 2 లిమిట్స్ ఆఫ్ 4 కావాలనుకోండి. ఓకే. క్లోజెస్ట్ 2 లిమిట్స్ ఆఫ్ 4 అంటే మనకు ఒకవేళ 5 యొక్క క్లోజెస్ట్ 2 లిమిట్స్ తెలిస్తే, ఓకే. 5 యొక్క క్లోజెస్ట్ 2 లిమిట్స్ తెలిస్తే, మనం దాంట్లో ఉన్న 2 మినిమమ్ ఏవైతే తెలుస్తాయో మనకు 5 తోటి అండ్ 4 తోటి స్టార్ట్ అయిన కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్ ఏవైతే ఉంటాయో ఆ అన్నిట్లోకి లైక్ మినిమమ్ తీసుకోవచ్చు కదా! ఒక ప్రిఫిక్స్ లాగా చేయొచ్చు కదా! సో ఫస్ట్ 10 యొక్క క్లోజెస్ట్ 2 లిమిట్స్ తీసుకుంటాం. ఓకే. దాని తర్వాత అండ్ నెక్స్ట్ 9 దగ్గరకొచ్చి 9 యొక్క క్లోజెస్ట్ పెయిర్స్ ఇప్పుడు ఎట్లా తీసుకురావాలంటే మనకు ఆల్రెడీ 10 యొక్క 2 క్లోజెస్ట్ తెలుసు. దాని తర్వాతవి అండ్ 9 దగ్గర నుంచి ఇప్పుడు ఒకటో రెండో స్టార్ట్ అయినాయి అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు 9 దగ్గర నుంచి స్టార్ట్ అయిన క్లోజెస్ట్ పెయిర్స్ అన్ని కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్ అన్ని అండ్ 10 తోటి ఉన్న 2 మినిమమ్. ఓకే. ఈ అన్నిటికి ఓవరాల్‌గా మినిమమ్ చేస్తే 9 కూడా వస్తాయి కదా! అండ్ అట్లనే 8కి చేయొచ్చు. 8కి ఎట్లా వస్తాయి? 8 నుంచి స్టార్ట్ అయినాయి అన్ని ప్లస్ 9 యొక్క క్లోజెస్ట్ 2. ఓకే. ఆ రెండిటికి అన్ని మినిమమ్ తీసుకుంటే 8కి వస్తాయి. ఓకే. సో ఇట్లా మనం ప్రిఫిక్స్ మినిమమ్ మెయింటైన్ చేసుకోవచ్చు 2 లిమిట్స్ కోసం. ఓకే. సో అట్లా లిమిట్స్ అట్లా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి లిమిట్స్ ఫైండ్ ఔట్ చేసేస్తే ఈ కౌంట్ మెయింటైన్ చేయడం ఈజీ. ఓకే. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? మనం ఈచ్ ఇండెక్స్ నుంచి ఎన్ని కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్ స్టార్ట్ అయితున్నాయో మనం స్టోర్ చేసుకోవాలి. సో కాబట్టి అది స్టోర్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్‌లో ట్రావర్స్ చేయాలి. సో ఆహ్, ఫర్ ఆటో ఎక్సిన్ కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్. ఓకే. సో దీంట్లో ఇంకోటేంటంటే మనం చూసుకోవాల్సింది ఇక్కడ కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్ I0 నాట్ ఈక్వల్ టు కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్ I1 అన్నాడు. ఓకే. సో I0 అనేది లెస్ దాన్ I1 అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి మన పెయిర్స్ అనేది లైక్ మన పేర్లో 2 నంబర్స్ ఉంటాయి కదా! సో ఫస్ట్ నంబర్ అనేది ఎక్కువ కూడా ఉండొచ్చు సెకండ్ నంబర్ కన్నా. ఓకే. సో మనం అది అస్యూమ్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆల్వేస్ చిన్నగా ఉంటదని. సో ఇక్కడ ఇఫ్ ఇంట్ v ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. ఫస్ట్‌ది అనుకుందాం. సో v ఈజ్ ఈక్వల్స్ టు x ఆఫ్ 0 అండ్ u ఈజ్ ఈక్వల్స్ టు x ఆఫ్ 1. ఓకే. సో ఇది సెకండ్‌ది అనుకుందాం. ఫస్ట్‌ది u సెకండ్‌ది అనుకుందాం. ఓకే. సో ఒకవేళ ఇఫ్ u ఈజ్ గ్రేటర్ దాన్ v స్వాప్ x ఆఫ్ 0, x ఆఫ్ 1. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్వాప్ చేద్దాం. ఓకే. స్వాప్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ మనం ఈచ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యే పెయిర్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో వెక్టార్ ఆఫ్ వెక్టార్ A అనుకుందాం. ఓకే. సో వెక్టార్ ఆఫ్ వెక్టార్. ఇప్పుడు మనం ఇక్కడ A అంటే u నుంచి ఓకే. పుష్ బ్యాక్ v. ఓకే. u నుంచి v వరకి ఒక కాన్ఫ్లిక్టింగ్ ఎళ్తుంది అని చెప్పి ఇట్లా స్టోర్ చేసుకుంటున్నాం మనం. ఓకే. సో ఇప్పుడు మనం రివర్స్‌లో ట్రావర్స్ చేయొచ్చు. ఓకే. 1 ఈజ్ ఈక్వల్స్ టు i ఈజ్ ఈక్వల్స్ టు n నుంచి i గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 వరకి. 0 కాదు 1 వరకు సరిపోద్ది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయొచ్చు అంటే మనం ఇది పెట్టుకోవచ్చు కదా! మన కాన్ఫ్లిక్టింగ్ పెయిర్స్‌లో మనం ఇంతకుముందు ఏం చేసినాం ఒకవేళ దానికి సెకండ్ లిమిట్ లేకపోతే ఆ ఫస్ట్ నంబర్ ఇంకా n+1 ఇన్సర్ట్ చేసేసుకున్నాం కదా! సో ఇక్కడ కూడా అట్లనే ఇన్సర్ట్ చేసుకుందాం. మనకి ఇంప్లిమెంటేషన్ ఈజీ అయిపోతది. ఓకే. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం? అన్నిటికి ఆ సేమ్ నంబర్ ఇంకా n+1 ఇన్సర్ట్ చేసేద్దాం. అది ఎఫెక్ట్ కాదు. ఒకవేళ 2 లిమిట్స్ ఉన్నాయనుకోండి ఆల్రెడీ దానికి. ఇది దానికన్నా చిన్నగా లైక్ ఇది పెద్దగా అయిపోతది కాబట్టి ఇది మినిమమ్‌లోకి ఎంటర్ కాదు. ఇది ఇంటర్ఫియర్ కాదు మనకి. ఓకే. ఓకే. సో a డాట్ పుష్ బ్యాక్ a ఆఫ్ i డాట్ పుష్ బ్యాక్ n+1 కాపీ పేస్ట్. ఓకే. సో అట్లా 2 సార్లు పుష్ బ్యాక్ చేసుకున్నాం. ఓకే. సో అట్లా ఈచ్ ఇండెక్స్‌కి అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిఫిక్స్ నుంచి లైక్ సఫిక్స్ నుంచి అంటే రివర్స్ డైరెక్షన్‌లో నుంచి మనం మినిమమ్స్ మెయింటైన్ చేయాలి. ఓకే. సో మినిమమ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తాం? వెక్టార్ ఆఫ్ వెక్టార్ పెయిర్ తీసుకుందాం. ఓకే. సో లిమిట్ 1 ఓకే. ఈచ్ ఇండెక్స్ యొక్క లిమిట్ 1 దీంట్లో స్టోర్ చేసుకుందాం అండ్ లిమిట్ 2 దీంట్లో స్టోర్ చేసుకుందాం. ఓకే. సో అట్లా స్టోర్ చేసుకోవడానికి 2 అరేస్ తీసుకుంటున్నాం అంతే. ఇప్పుడు మనకి ఆల్రెడీ n యొక్క లిమిట్స్ తెలుసు కదా! ఓకే. సో n యొక్క లిమిట్స్ ఏమైతాయి? సో n+1 ఇక్కడ పుష్ బ్యాక్ చేసినాం కదా! సో n+1 పుష్ బ్యాక్ చేసిన తర్వాత వాటిని సార్ట్ చేయాలి కదా! ఎందుకంటే అవి సేమ్ ఆర్డర్‌లో ఉండకపోవచ్చు. ఓకే. సో సార్ట్ a ఆఫ్ i డాట్ బిగిన్
a of I డాట్ ఎండ్. ఓకే. సో వాటిని సార్ట్ కూడా చేసేసినాం. ఓకే. ఒకసారి సార్ట్ చేసిన తర్వాత అవన్నీ ఒక ఆర్డర్లో వచ్చేస్తే ఇప్పుడు వాటి ఒక మినిమమ్స్ అనేవి ఈజీగా తీసుకోవచ్చు. ఓకే. సో రివర్స్ డైరెక్షన్లో నుంచి చూద్దాం. అండ్ మనకి ఆల్రెడీ లాస్ట్ పొజిషన్ అంటే i ఈక్వల్స్ టు n పొజిషన్లో మనకు ఆల్రెడీ తెలుసు మినిమమ్స్ ఏంటి, దాంట్లో ఉన్న లైక్ మినిమమ్స్ డైరెక్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే దాని తర్వాత ఏం ఎలిమెంట్ ఉండదు కదా. కాబట్టి లిమిట్ 1 ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ n ఆఫ్ 0. ఓకే. a ఆఫ్ n ఆఫ్ 0 కాదు, n కామా. ఓకే. సో ఇదైద్ది అండ్ n కామా a ఆఫ్ n కామా ఇట్లా లిమిట్ పెట్టుకోవాలి మనం. లిమిట్ 1 అయింది అండ్ లిమిట్ 2 ఆఫ్ n ఏమైంది, లిమిట్ 2 ఆఫ్ n కూడా n కామా a ఆఫ్ n ఆఫ్ 0. ఓకే. సో ఈ రెండు లిమిట్స్ అయితే మనకి వచ్చేస్తాయి. ఓకే. అండ్ ఇక్కడ n-1 నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఫర్ మనకి నెక్స్ట్ ఇండెక్స్ యొక్క 2 లిమిట్స్ కూడా కావాలి. ఓకే. సో మనం ఇప్పుడు 10 అయిపోయింది. మనం 9 దగ్గరికి వచ్చిన తర్వాత 10 యొక్క 2 లిమిట్స్ ఎట్లనే తీసుకోవాలి. అండ్ దీని దగ్గర ఉన్న మినిమమ్ 2 కూడా మనం తీసుకోవాలి. ఈ మినిమమ్ 2 ఎట్లా వస్తాయి మనకి, ఈ ఏలో స్టోర్ చేసుకుంటున్నాం కదా ఈచ్ ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే కాన్ఫ్లిక్టింగ్ పేర్స్. సో ఇక్కడ ఒక టెంపరరీ వెక్టార్ తీసుకొని, సో టెంపరరీ పెయిర్ ఆఫ్ వెక్టార్స్. ఓకే. సో టెంపరరీ పెయిర్ ఆఫ్ వెక్టార్స్ తీసుకొని సో ఈ టెంప్లోకి మనం పుష్ బ్యాక్ చేసుకోవచ్చు. టెంప్ డాట్ పుష్ బ్యాక్ ఏంటి a ఆఫ్ i. ఓకే. a ఆఫ్ i ఆఫ్ 0 పుష్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ కాపీ పేస్ట్ 1 పుష్ చేయొచ్చు. ఓకే. సో కరెంట్ ఇండెక్స్ యొక్క 2 అండ్ నెక్స్ట్ ఇండెక్స్ యొక్క 2. ఓకే. సో పేస్ట్ ఆఫ్ i ప్లస్ 1 లేకపోతే ఇది లిమిట్ 1 లాగా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. లిమిట్ 1 ఆఫ్ n. ఓకే. సో ఇట్లా చేసినా అదైతే ఓకే. లిమిట్ 1 లిమిట్ 2 ఆఫ్ n. ఓకే. సో నెక్స్ట్ యొక్క 2 లిమిట్స్ అండ్ కరెంట్లో ఉన్న 2 చిన్నవి. ఓకే. సో అవి రెండు ఒక వెక్టార్లో వేసేసి దాన్ని సార్ట్ చేస్తే దాంట్లో ఉన్న 2 చిన్నవి మళ్ళీ ఈజీగా తీసుకోవచ్చు. ఓకే. సో సార్ట్ టెంప్ డాట్ బిగిన్ అండ్ కామా టెంప్ డాట్ ఎంటర్. ఓకే. సో బట్ ఇది కంపారిటర్ రాయాలి మనం ఎందుకంటే వెక్టార్స్ ఆఫ్ పేర్స్ బై డిఫాల్ట్ ఫస్ట్ ఎలిమెంట్ తోటి సార్ట్ అవుతుంది కాబట్టి మనం సెకండ్ ఎలిమెంట్ తోటి చేయాలి. ఓకే. పేరెంట్ ఏ పేరెంట్ b. ఓకే. రిటర్న్ a డాట్ సెకండ్ లెస్ దాన్ b డాట్ సెకండ్. ఓకే. సో ఇట్లా సార్ట్ చేసేసి నెక్స్ట్ లిమిట్ 1 ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ ఆఫ్ 0. ఓకే. ఫస్ట్ లిమిట్ అన్నిటికన్నా చిన్న ఉంటుంది అండ్ సెకండ్ లిమిట్ టెంప్ ఆఫ్ 1లో ఉంటుంది. ఓకే. సో అట్లా మనం ఈచ్ ఇండెక్స్కి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసేసాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఈచ్ పేరు యొక్క కౌంట్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా మనకు ఒక సమ్ డేటా స్ట్రక్చర్ కావాలి. సో మనం మన అరేలో చేసుకోవచ్చు అంటే అరేలో చేసుకోవచ్చు. బట్ అరేలో ఎప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడైతే మనం ఆ కాన్ఫ్లిక్టింగ్ పేరుని కాదు పేరు యొక్క ఇండెక్స్ని స్టోర్ చేసుకుంటే మనం ఒక అరే తీసుకొని దాంట్లో కౌంట్ మెయింటైన్ చేయొచ్చు. బట్ పేరు యొక్క ఇండెక్స్ స్టోర్ చేయట్లేదు మనం ఇక్కడ. సో ఇక్కడ మ్యాప్ తోటి మనం చేయొచ్చు ఇది. సో ఈచ్ పేరుకి మనం కౌంట్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే. మ్యాప్లో. ఓకే. సో అది ఇండెక్స్ తోటి కూడా చేయొచ్చు. ఇండెక్స్ తోటి చేయడం ఇంకా బెటర్. దాని రన్ టైం తక్కువ ఉంటుంది. మ్యాప్లో ఇంకా మనకి లాగిన్ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది కదా, కాబట్టి ఆ ఇండెక్స్ తోటి చేయడమే బెటర్. బట్ ఇక్కడ సింప్లిసిటీ కోసం మ్యాప్ తోటి చేస్తున్నా. ఒకసారి మీకు ఈ సొల్యూషన్ అర్థమైతే మీరు ఇండెక్స్ తోటి కూడా ట్రై చేయండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏంటి, మనం వితౌట్ రిమూవింగ్ మనకు కౌంట్ కావాలి. ఓకే. వితౌట్ రిమూవింగ్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ కావాలి. సో వితౌట్ రిమూవింగ్ ఎట్లా వస్తుంది, మనం సింపుల్గా మళ్ళీ అన్ని ఇండిసెస్ ట్రావర్స్ చేసి ఆన్సర్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు వితౌట్ రిమూవింగ్ ఏంటి లిమిట్ 1 ఆఫ్ i. ఓకే. లిమిట్ 1 ఆఫ్ i డాట్ సెకండ్ దాని యొక్క ఎండ్ పాయింట్ మైనస్ i. ఓకే. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఫస్ట్ వితౌట్ డిలీటింగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బై డిలీటింగ్ కదా, కాబట్టి మళ్ళీ ఒకసారి ట్రావర్స్ ఇద్దాం. సో 1 ఈక్వల్స్ టు n. ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు బై డిలీటింగ్ కదా, సో బై డిలీటింగ్ అంటే మనకి లిమిట్ 2 ఆఫ్ i. ఓకే. సో ఇది మన సెకండ్ లిమిట్, ఈచ్ ఇండెక్స్ యొక్క సెకండ్ లిమిట్ దాని యొక్క కౌంట్, కాబట్టి కౌంట్ ఆఫ్ లిమిట్ 2 ఆఫ్ i ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే దీంట్లోకి ఎంత యాడ్ అవుతుంది మనకి లిమిట్ 1 ఆఫ్ i డాట్ సెకండ్ మైనస్ లిమిట్ 1 మైనస్ లిమిట్ 2 i డాట్ సెకండ్ మైనస్ లిమిట్ 1 ఆఫ్ i డాట్ సెకండ్. ఓకే. సో ఇంత యాడ్ అవుతుంది ఇంకా మనకి యాడ్ అవుతుంది ఈచ్ లిమిట్కి. ఓకే. సో ఇప్పుడు ఈ కౌంట్స్లో దేనికి మ్యాక్సిమం కౌంట్ ఉన్నదో మనం తీసుకోవాలి. ఓకే. సో ఫర్ ఆటో పర్సెంటైల్
ampersand x count mx is equals to max of mx comma x dot second happen. Okay, so return ans plus mx. Okay, so అన్ని లాంగ్లో పెట్టుకుందాం. ఫస్ట్ 0. ఓకే, లాంగ్లో రాదు ఎందుకంటే వాడు ఇంటీజర్ ఇచ్చిండు. ఓకే, సో ఇది లాంగ్లో వస్తుంది అండ్ ఆన్సర్ కూడా లాంగ్లో ఉండాలి కదా. అండ్ సో రన్ చేద్దాం. పుష్ బ్యాక్ తప్పు వస్తుంది. ఓ ఫేర్ కదా. f I dot 0 and I comma ఓకే, సో ఇక్కడ మనం ఐ కదా, ఐ కామా సమ్ ఎండ్ పాయింట్ పుష్ చేయాలి. నెక్స్ట్ స్టాటిక్ నల్ పాయింట్ రా. ఇక్కడ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఇన్ ప్లేస్ 1 కదా. అండ్ రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, దీంట్లో ఇష్యూ ఏంటంటే ఇక్కడ లిమిట్ 1. ఓకే, సో మనం లిమిట్ 1 డిలీట్ చేస్తే ఎంత ఇంక్రీజ్ అవుతుంది అని స్టోర్ చేసుకుంటున్నాం కదా, బట్ లిమిట్ 1లో పెట్టాలి, లిమిట్ 2 కదా. ఓకే, సో అండ్ ఇక్కడ యూ అనేది మినిమం అండ్ వి అనేది మ్యాక్సిమంకి చేంజ్ చేసిన. ఒకవేళ అది మినిమం మ్యాక్సిమం లైక్ రివర్స్లో ఉంటే అది స్వాప్ చేసిన, లైక్ స్వాప్ చేయకపోయినా ఏం కాదు ఎందుకంటే మనం దాన్ని మళ్ళీ వాడుతున్నామా ఎక్కడన్నా, ఇక్కడ వాడట్లేదు, సో స్వాప్ చేయకపోయినా ఏం కాదు. అండ్ మిగిలిన సేమ్. సో ఇది సొల్యూషన్, దీన్ని సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, సో దీంట్లో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, 2 లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ 2 లిమిట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేయకుండా ఎంత వస్తున్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ పాసిబుల్ అవుతున్నాయి అని చూస్తున్నాం. అండ్ ఒకసారి అన్ని ఇండిసెస్కి ట్రావెల్ చేసి ఒక దాని ఫస్ట్ లిమిట్ని డిలీట్ చేస్తే ఎంత ఇంక్రీజ్ అవుతుంది అని మళ్ళీ చూస్తున్నాం. ఓకే, సో ఇట్లా మనం ఈచ్ లిమిట్కి చేస్తాం అండ్ ఈచ్ ఇండెక్స్కి చేస్తాం అండ్ లాస్ట్కి మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అండ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ కూడా చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అరేని ట్రావర్స్ చేస్తున్నాం అండ్ ట్రావర్స్ చేసి దాంట్లో ఉన్న లైక్ దీంతో స్టార్ట్ అయిన పేర్స్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండ్ మన వెక్టార్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఈచ్ ఇండెక్స్కి ఒక వెక్టార్ వస్తుంది అండ్ స్టోర్ చేస్తున్నాం, బట్ దీన్ని స్టోర్ చేసినా కూడా ఎన్నే వస్తుంది టైం కాంప్లెక్సిటీ. ఓకే, సో బట్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఈచ్ వెక్టార్ని లైక్ దీంట్లో ప్రతిదాన్ని సార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇండివిజువల్గా 2 మినిమం కావాలి కదా మళ్ళీ. ఓకే, సో దాన్ని సార్ట్ చేయాలంటే మళ్ళీ n log n అవుతుంది. ఓకే, సో ఇట్లా సార్ట్ చేసిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం, మనం ప్రిఫిక్స్లో లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇండెక్స్కి లిమిట్స్ ఏమున్నాయి, క్లోజెస్ట్ 2 కాన్ఫ్లిక్టింగ్ పేర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి దీనికి O of n. ఎందుకంటే మనం ఇట్లా రివర్స్లో వస్తున్నాం అండ్ అది నార్మల్ ప్రిఫిక్సే. అండ్ ఒకవేళ మనం సార్ట్ చేసిన లోపల మన వెక్టార్లో ఓన్లీ 4 పేర్సే ఉంటాయి కదా, సో 4 పేర్స్ని సార్ట్ చేయడం అనేది కాన్స్టెంట్ టైమే, సో అది పెద్ద టైం తీసుకోదు. సో ఇది O of n అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక O of n ట్రావర్సల్లో వితౌట్ డిలీటింగ్ ఒక కౌంట్ తీసుకున్నాం, ఆన్సర్ కౌంట్, అండ్ దాని తర్వాత ఒక మ్యాప్ తీసుకుంటున్నాం మళ్ళీ. సో మ్యాప్ అనేది మళ్ళీ log n అవుతుంది. ఓకే, సో n log n ప్లస్ n log n. ఓకే, ఇంత టైం. సో బేసికలీ టైం వచ్చేసి n log n. ఓకే, సో n log n టైం అండ్ స్పేస్ O of n. ఓకే, స్పేస్ వచ్చేసి O of n అండ్ O of n ఎందుకంటే మనం లిమిట్ 1 లిమిట్ 2 అండ్ మ్యాప్, ఓకే, ఇవన్నీ స్టోర్ చేసుకుంటున్నాం కదా, బట్ అవన్నీ n మీద డిపెండ్ అవుతాయి, n స్క్వేర్లో. సో స్పేస్ వచ్చేసి O of n అండ్ దీని టైం log n అవుతుంది కదా, బట్ ఈ log n ని మనం తీసేయచ్చు. ఎట్లా తీసేయచ్చు అంటే మనం ఇక్కడ సార్ట్ చేసినాం కదా. ఓకే, సో ఇది సార్ట్ చేయకుండా మనకు కావాల్సినవి అన్నిటికన్నా క్లోజెస్ట్ 2 ఈచ్ ఇండెక్స్కి. కాబట్టి క్లోజెస్ట్ 2 కావాలి అనుకున్నప్పుడు జస్ట్ ఆ 2 మినిమం 1 మినిమం 2 అని 2 వేరియబుల్స్ తీసుకొని మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా చేస్తే O of 1 అయిపోతుంది అండ్ అది O of n కాదు. ఓకే, సో అట్లా log n ఎక్స్ట్రా అవసరం లేదు, దానికి సార్టింగ్ అవసరం లేదు, జస్ట్ O of nలో మనం కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. దీన్ని ఇట్లా n log n లేదా n
అండ్ స్పేస్ ఎన్‌లో మనం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఇది ఇక్కడి వరకు వీడియో చూసినట్టయితే థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇతర డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తా ఉంటా. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఛానెల్‌ని వీడియోస్‌ని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై.